వెల్కమ్ టు శ్రావణ ఫుడీ ఛానల్. సో ఈరోజు మనం ఎగ్ పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. సో నేను ఇక్కడ 4 eggs తీసుకున్నాను. సో స్టవ్ వెలిగించేసి ఆ ఎగ్స్ని బాయిల్ చేసుకుందాం. సో బాయిల్ అయ్యేలోపు మనం ఆనియన్స్ని ఫైన్గా చాప్ చేసుకుందాం. అలానే టమాటాని కూడా క్యూబ్గా కట్ చేసి దాన్ని కూడా మనం ఫైన్గా చాప్ చేసుకుందాం. సో 2 చాప్ చేసుకొని అలా పక్క పెట్టేసుకొని తర్వాత స్టవ్ వెలిగించి దాంట్లో ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అండ్ లైట్గా పసుపు వేసుకొని మన బాయిల్ అయిన ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. అలా ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత దాన్ని పక్కకు పెట్టేసుకొని అదే బండిలో మళ్ళీ కొంచెం ఆయిల్, కరివేపాకు, పచ్చిమిర్చి, చాప్ చేసుకున్న ఆనియన్స్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్, పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం చాప్ చేసుకున్న టమాటోస్ ఇంకా చింతపండు పులుసుని వేసుకొని ఆయిల్ పైకి తేలేంత పెట్టుకోవాలి. తర్వాత మనం దాంట్లో కారం, జీలకర్ర పొడి, గరం మసాలా, కొంచెం ధనియాల పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ అంతా సపరేట్ అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మగ్గించుకోవాలి. తర్వాత మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని వేసుకొని కొత్తిమీరతో ఎండ్ చేస్తే టేస్టీ అయిన ఎగ్ పులుసు రెడీ. సో సర్వ్ చేసుకొని తినమే ఎంతో టేస్టీ అయిన ఎగ్ పులుసు రెడీ. సో మీరు చేసుకొని ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.